శివాజీ గారు దండోర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిందలా ఒకటే, హీరోయిన్లు దయచేసి సినిమాల్లో మాత్రం బట్టలు కానీ చిన్న బట్టలు వేసుకోండి. మీరు బికినీలు వేసుకోవాలన్నా ఇంకేమైనా వేసుకోవాలన్నా సినిమాల్లో మాత్రం వేసుకోండి, లేదా బయట వేసుకుంటే మీ ఇష్టమే. కానీ హైట్ ని ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకండి, పోస్ట్ అలా చేయకండి, అసహ్యంగా ఉంటుంది, మీకే చెడ్డ పేరు అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఫంక్షన్లకు వచ్చేటప్పుడు ఆలోచించి చేయండి కాస్త. ఇలాంటి ఫంక్షన్లో జనాలు ప్రజలు వస్తారు, అందరూ వచ్చి మిమ్మల్ని ఇండైరెక్ట్ గా మాట్లాడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి ఇలా చేయకండి అని చెప్పాడు అంతే. అంతేగాని దీన్ని వీళ్ళు నెగిటివ్ గా తీసుకున్నారు. దయచేసి అనసూయ గారు, చెన్నై గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కేసు వెనక్కి తీసుకోవాలి. ఎవరైతే శివాజీ అన్న మీద కేసులు పెట్టారో వాళ్ళు కూడా వెనక్కి తీసుకోవడం మంచిది. దయచేసి శివాజీ అన్ననే ఒక పాజిటివ్ గా తీసుకోండి, అన్నగా తండ్రిగా తమ్ముడుగా తీసుకోండి తప్ప అతన్ని వేరే రకంగా మాత్రం ఊహించుకోకండి. విజయ్ అగర్వాల్ ఆ మాదిరి బట్టలు వేసుకుంది కాబట్టి జనాలు మీద పడ్డారు, కేసీఆర్ లాగారు. కాబట్టి మన ఇంట్లో మన అక్కైనా మన తల్లి అయినా చెల్లి అయినా వేసుకుంటే మనం సహించలేము ఏంద పట్లని. అంతము మొగుడికి మాత్రం దక్కాల, అంత ప్రదర్శన ఏడ జరగాలి ఆడే బెడ్రూమ్లోనే. బయట మాత్రం బెడ్రూమ్లో కాకుండా బయట జరిగిందంటే అంత ప్రదర్శన రేపులు మర్డర్లో జరిగేదని ఛాన్స్ ఉండదు. కాబట్టి శివాజీ అన్న ఏది చెప్పినా కూడా మంచి కోసం చెప్తాడు. దయచేసి ఇప్పటికైనా మారిపోండి, కేసులు వెనక్కి తీసేసుకోండి. అన్న మాత్రం ఖచ్చితంగా సేవ్ అవ్వాలి. డెఫినెట్ గా ఆయన ఏదైతే మాట్లాడాడో అందులో 2 words మాత్రం 100% తప్పన్న. సో ఎవరు కూడా అనేది యాక్సెప్ట్ చేయరు. ఆయన కూడా ఖండించుకున్నాడు, ఎందుకంటే నేను తప్పు చేశాను, ఆ 2 words తప్పైపోయా అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. బట్ ఏంటంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ వర్డ్స్ తప్పేమో కానీ ఆయన చెప్పిన ఇదైతే తప్పైతే కాదు. ఎందుకంటే ఒక జాగ్రత్త చెప్పాడు. మన ఇంట్లో ఆడపిల్లలకి ఎలా అయితే మనం జాగ్రత్త చెప్తామో, సేమ్ ఇంట్రెస్ట్లు ఉన్నారు కాకపోతే వాళ్ళకి జాగ్రత్త చెప్పాలన్న ఒక ఇంటెన్షన్ ఆయన చెప్పాడు. కాబట్టి దాని వరకు ఆయన మంచిగా చెప్పినా సరే ఎందుకో జనాలకి అది కొంచెం రాంగ్ గా వెళ్ళిపోయింది. అండ్ మెయిన్ ఏంటంటే ఎప్పుడెప్పుడు దొరుకుతారో వాగాలని చూసి కొందరు ఆడవాళ్ళకి అది చాలా నెగిటివ్ గా వెళ్ళిపోయింది. దాని వరకు ఏంటంటే చాలా బ్యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన మంచిని ఎప్పుడు పట్టించుకోకుండా ఏదైతే ఆయన చెప్పిన ఒక 2 words ని పట్టుకొని చేయడం అనేది చాలా తప్పు, చాలా తప్పు. కొందరు ఉంటారన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడెప్పుడు దొరుకుతారో బయట జనాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళని కొంచెం ఇగ్నోర్ చేయడం బెటర్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరు ఇప్పుడు ఒక 2-3 ఇండస్ట్రీలో ఖండిస్తారేమో కానీ కొందరు ఉంటారు, ఒక మన ఇంట్లో అమ్మ కానీ వాళ్ళు చూపించారు, వాళ్ళు ఖండించరు, ఆయన చెప్పింది నిజమే కదా అంటారు. బట్ ఏంటంటే ఇలా కొంతమంది ఉండే వాళ్ళు కొంచెం మీడియా ఎక్కిపోయి కొంచెం వాళ్ళు ఫేమస్ అవడానికి ఎందుకో మాత్రం కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. బట్ కొంచెం తగ్గించుకోవడం బాగుంటుంది. శివాజీ గారు మన సాయి పల్లవి లాగా డ్రెస్ చేసుకోవచ్చు కదా అనేసి అనడం తప్పు అంటారా? డ్రెస్సింగ్ అనేది ఎవరి చాయిస్ వాళ్ళదన్న, అది తను తప్పట్లేదు, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఒక అమ్మాయికి చెప్పకూడదు నువ్వు ఇలా ఇలాంటి బట్టలు వేసుకోవాలని మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు, అది తన ఇష్టం, తన చాయిస్. కాకపోతే ఏంటంటే ఆయన జాగ్రత్త చెప్పాడు, మీరు ఇలా వెళ్ళండి, ఆయన మీ ఆర్డర్స్ వేయలేదు కదా, ఆయన జాగ్రత్త చెప్పాడు. ఆ జాగ్రత్త వీళ్ళకి ఎందుకో ఆర్డర్లో ఆగిపోయింది. అది వాళ్ళు ఇంకా దొరికింది మాకు ఒక పాయింట్ అని చెప్పి కాంట్రవర్సీ అవుతుంది. బట్ ఇది ఎక్కడ తాగుతుందో తెలియదు.